సూర్యాపేటలో బంగారం చోరీ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. బంగారం దొంగిలించిన ముఠా ఉన్న ఇంటిని గుర్తించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠా జనం మధ్యలో ఉంటూ రెక్కి నిర్వహించినట్లు నిర్ధారించారు. బంగారం షాప్కి 100 మీటర్ల దూరంలో ఉన్న పాత ఇంట్లో 5 వ్యక్తులు 2 నెలలుగా నివాసం ఉంటున్నట్లుగా గుర్తించారు. యూపీ ముఠా ఉన్న ఇంటిని తనిఖీలు చేశారు పోలీసులు. ఇంట్లో చిన్న బంగారం పూసలు దొరికినట్లు సమాచారం. ఆ ఇంటి చుట్టుపక్కల ఇంట్లో నివాసం ఉంటున్న వారిని విచారించారు పోలీసులు. చోరీకి గురైన షాప్లో ఉన్న వేలిముద్రలు, నివాసంలో ఉన్న పాత ఇంటిలో తలుపుల గోడలపై ఉన్న వేలిముద్రలు ఒకటా అనే కోణంలో తనిఖీలు చేస్తుంది క్లోజ్ టీం, ఫోరెన్సిక్ టీం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్డులోని సాయి సంతోషి జ్యువెలర్స్ షాపులో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ ఘటన జరిగింది. 17 కోట్ల విలువ చేసే 18 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు సూర్యాపేట ఎస్పీ నరసింహ. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తున్నారు.